కొన్ని ఫైటర్ కలిసి ఎక్స్ప్రెస్ అయిపోయింది కదా. లేదండి, ఇట్ ఈస్ బయట మాట్లాడుకునే కలిసి ప్రతి దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూసేస్తారండి. ఇప్పుడు ఏమైపోయిందంటేనండి, ఐ ఫీల్ నేను మొన్న కూడా అన్నానండి, ప్రతి దాన్ని కూడా బాగా ఓవర్ ఎగ్జాగరేట్ చేసి భూతద్దంలో పెట్టేసి ఇంత తీసేసుకున్నారు, అంత తీసేసుకున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. మీరు మాకంటే కోటి సంపాదించే వాళ్ళు ఉన్నారు కదా బయట, మాకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడరు. మేము సంపాదించేది నథింగ్ అండి, వాట్ యూ ఎర్న్ ఇస్ నథింగ్. ఇప్పుడు దెర్ ఇస్ అ మార్కెట్ ఫర్ ఎవ్రీ పర్సన్, దెర్ ఇస్ అ మార్కెట్ ఫర్ ఎవ్రీ హీరో. ఆ మార్కెట్ పరంగా ప్రొడ్యూసర్ ఫిక్సెస్ ఇట్. ఇఫ్ ద ప్రొడ్యూసర్ ఇస్ ఫైన్ ఎనఫ్, ఇస్ హ్యాపీ ఎనఫ్ గివింగ్ ద హీరో వాట్ హీ డిజర్వ్స్, ఇట్స్ నో ప్రాబ్లం. అట్లా లేదండి కదా, పలానా హీరోకి సినిమా చేయడం 5 కోట్ల రూపాయలు, సినిమా చేయడం మానేట్లేదు కదా. పలానా హీరోకి 5 కోట్లు ఇస్తాను టెస్ట్, ఓకే నాకు కూడా 5 కోట్లు 5,50,00,000 ఉంది, అలా ఇవ్వరండి. అట్లా కంపేర్ చేసుకుంటున్నారు అనేది తెలుగు ఇండస్ట్రీలో కంపారిజన్. నేను చెప్పాను ఆల్వేస్, ఇప్పుడు మనం కూర్చుంటాం, నా పక్కన చేస్తున్నారు బయట, నాకు కూడా వాళ్ళకి అవకాశం ఉంటే చూడవయ్యా అని అనుంటారు, తప్పు లేదు అందులో, అందుకు ఇచ్చారు కదండి. ఇంటర్మీడియట్ లో ఖచ్చితంగా కొద్ది గొప్ప కొన్ని కోట్లాశాలు ఉంటాయి అంటే ఉంటాయి కదా ఆ ఏజ్ లో, ఎందుకంటే బికాజ్ ఐ ఆల్సో పాస్ త్రూ ద టేస్ట్. సో ఉన్నాయా లేదా? ఎందుకు ఉండాలండి. ఓకే, నెక్స్ట్ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి సినిమా మోస్ట్ అట్రాక్టివ్ ఫీల్డ్. సో ఫస్ట్ ఎవరి విషయంలో అట్రాక్టివ్? ఆ మధ్య బాగా పబ్లిసైజ్ చేశారు కదండి. అలా ఓ దగ్గర ఏదో ఇష్టం కలుగుతుంది, మరి దాంట్లో మేబీ ఇది కాదేమో. ఇట్స్ ఆల్ గోయింగ్. నా వయసు 23 అండి, I was 23 at the time. So there are always passing phases and I never had a problem with it. అంత తర్వాత ఇప్పుడు రిపెంట్ అవటం లేదండి. చిచ్చి, నేను ఇప్పటిదాకంటే నేను తీసుకున్న ఏ డిసిషన్ లో కూడా రిపెంట్ అవ్వాలి. అయ్యో ఏం తప్పు తీసుకున్నానని. ఏదైనా డిసిషన్ తీసుకుంటే 100 ఆలోచిస్తానండి, కొంచెం మరీ హేస్టీగా కాకుండా కొంచెం అలా ఆలోచించి, కొంచెం స్థిమితంగా ఆలోచించి తీసుకుంటాను. ఐ డోంట్ వాంట్ మిక్స్ మై ప్రొఫెషన్ అండ్ మై పర్సనల్ లైఫ్ అండి. నాకు ఐ రియలైజ్ ఇట్. ప్రొఫెషనల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని రెండు కలపకూడదు. ఇది వేరు అది వేరు. ఐ డోంట్ వాంట్ మిక్స్ బోత్. ఆ ఎపిసోడ్ తర్వాత అనిపించింది నాట్ ఓన్లీ ఆఫ్టర్ దాట్ అండి, ఇన్ జనరల్ గా. అంటే అప్పుడు కూడా ఉండేది ఫీలింగ్ ఉండదేమో, బట్ ఐ థింక్ సంథింగ్ ఎల్స్ డామినేటెడ్ ఇట్. ఇప్పుడు కొంచెం ఖాళీ సమయం ఉంది కాబట్టి ఇందులో కొంచెం అర్థమవుతుందండి. ఐ డోంట్ వాంట్ లైక్ అది కలపద్దు ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్. క్యాంపెయిన్ చేసి వస్తున్న తర్వాత అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. జరిగినప్పుడు జస్ట్ ఆ స్పరైడ్ మూమెంట్ హౌ డి యు ఫీల్? ఫీలింగ్స్ ఏంటి? ఏం లేదండి, కార్ కింద అలా ఉన్నానండి. కార్ కింద అలా ఉన్నాను, నా మీద కారు ఉంది, సగం కాళ్ళు విండ్షీల్డ్ ఫ్రంట్ గ్లాస్ నుంచి లోపడుకున్నాయి, సగం బాడీ బయట ఉంది. జస్ట్ లైక్ దాట్, చిన్న సైలెన్స్, ఏం లేదు. సడన్ గా కళ్ళలా తెరిచాను. కళ్ళలా తెరవగానే ఒక్కసారి మా అమ్మ గుర్తు చేసింది. నేను మా అమ్మని చూడ్డానికే వెళ్తున్నానండి. ఏ సందర్భంలో వెళ్తున్నానంటేనండి, ఉగాది. నాతో పాటు ఉండి అందరూ అలసిపోయారండి. నేను పైన కూర్చొని చేతులు ఎత్తున్నాను అంతే, నా పని స్పీచ్లు చెప్తున్నాను మీ అండ. బట్ నన్ను ఇవన్నీ చేసేది ఎవరు కింద ఉన్నారండి అందరూ. నాన్నతో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, మళ్ళీ నాన్న కానివ్వండి మిగతా అందరూ ఉన్నారు. వాళ్ళందరూ అలసిపోయారు. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతమంది ప్రజల యాక్సెప్టెన్స్ వచ్చేస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఖమ్మం అయితే లాస్ట్ ఖమ్మం అయితే అసలు ఎలా బయటకు వచ్చామో కూడా తెలియదు. చాలా ఏరియాలు ఇలాగే జరిగింది, అలిసిపోయారు అందరూ. దాంతో నా రథం ప్రాబ్లమ్స్ అండి, దాన్ని అద్దాలు విరిగిపోయి హెడ్ లైట్స్ పగిలిపోయి, ఇంకా మీకు ఆ తొక్కేసాట్లు ఎలా ఉంటుంది కదా. సరే వెళ్ళడం, వెళ్ళి వీళ్ళకి రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. మనం సరే మన కోసం పనిచేస్తున్నారు కదా, మరో చేస్తే తప్పు కదా, వెళ్ళిపోదాం. ఉగాది కూడా వస్తుంది, ఒకసారి అమ్మని చూసి ఉగాది అక్కడ గడిపేసి 4 రోజులు వీళ్ళకి రెస్ట్ ఇచ్చి మళ్ళీ మొదలు పెడదాం. అదే మహబూబ్ నగర్ నుంచి మళ్ళీ మొత్తం చేసుకుని తిరిగి వద్దాం అనే ప్లాన్లో బయలుదేరావండి. నాకు మా అమ్మ గుర్తు వచ్చేసింది ఆ కింద ఉన్నప్పుడు. ఏముంది తెలియదు, ఎలా కుదిరితే అదే అంటున్నాండి. ఇట్స్ జస్ట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ గాడ్ స్వీట్ చైల్డ్ అని అనుకుంటూ ఉంటాను. ఆ 2 చేతులు పెట్టి ఆ కార్ని అలా తోసానండి పైకి. తోసి అలా పాక్కుంటూ బయటకు వచ్చాను.
పట్టుకుంటే అలా బయటకు వచ్చి అలా 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 ఇటు తిరుగుతుంటే అలా ముట్టుకున్నాను. ముట్టుకుంటే ఇటు రక్తం కారిపోతుంది. అర్థమైపోయింది ఇక్కడ ఇక్కడ టేర్ అయిపోయింది. ఇక్కడ పట్టుకున్నాను, ఇక్కడ దెబ్బ ఉంటుంది, ఇది డబల్ దగ్గర తగిలింది. ఇలా చూసుకున్నాను, తడివాను, చేదో తగిలింది, వీపు రావట్లేదు. ఇంకా అప్పుడు అర్థమవుతుంది రిబ్స్ క్రాక్ అయినట్టుంది. మీరు లక్కీగా మా పెద్దమ్మ కొడుకు అంటే హీస్ డూయింగ్ స్పీడ్ నా తను ఉన్నాడు, హీజ్ అ డాక్టర్. సో ఇమ్మీడియట్ గా తన ఫ్రెండ్ ఎవరికో ఫోన్ చేస్తే ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉందంటే సూర్యాపేటలో హాస్పిటల్ ఉందన్నాను. ఇమ్మీడియట్ గా కొంచెం కార్లో నుండి సూర్యాపేటకి వెళ్తుంటే అలా కూర్చొని ఉన్నాను, వెనకాల ఉన్నాడు. ఈ మధ్యలో కాన్వర్జేషన్ అలా పట్టుకుని ఏంటో ఇలా జరిగింది అని అన్నా. అంటే ఏమైతే ఏమో లేదు, మీరు ఊరికే చిన్న చిన్న కట్స్ అంటే అంటారు, దొరికితే నాకు అర్థమైపోతుంది. మినిమం మూడు ఇరిగినట్టుంది. ఐ యామ్ అనేబుల్ టు బ్రీత్ చెప్తే వాడు ఏం లేదు ఏం చేస్తున్నాడు. వాడికి అర్థమైపోతుంది హిస్ క్రైమ్. నేను చచ్చిపోతాను రా అని అడిగా. చిచ్చి ఏమవుతుందంటే లేదా ఇంకా చాలా ఉంది చూడాల్సింది, చిప్పులో చాలా కోరికలు ఉన్నాయి, అవన్నీ చూడాలి, నేను అవన్నీ చూడకుండా పోతున్నాను ఏంట్రా అన్నది. ఏమవుతుంది కదా. ఇలా హాస్పిటల్ వచ్చింది, సూర్యాపేట హాస్పిటల్. అక్కడ వెళ్ళి పడుకుంటే అవ్వట్లేదండి, నెప్పెట్టేస్తుంది. పడుకుంటే నిల్చొని కూర్చొని ఉంటానంటే సెలైన్ వాటర్ తీసి మొత్తం క్లీన్ చేశారు. క్లీన్ చేసిన తర్వాత ఈలోపు ముట్టుకున్నాను, మళ్ళీ ముడితే స్ప్లిట్ ఓపెన్ అయిపోయింది. నన్ను అర్జెంట్గా స్టిచెస్ కావాలి అని డాక్టర్ శ్రీనివాస్ అని నాకు తెలిసిన డాక్టర్ అయినా శ్రీనివాస్ గారికి ఫోన్ అంటే కుట్లు వేయించాలండి. కుట్లు వేయించాలంటే యూ నీడ్ ప్లాస్టిక్ సర్జరీ. మళ్ళీ నాకు ఆ టైంలో ఏంటంటే ఫేస్ మిక్స్ కాదు కదా, సినిమాకి పలగరాదు, దాన్ని నీట్ గా చేయాలని చెప్పి శ్రీనివాస్ గారికి ఫోన్ చేయమని. శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తే ఇలా వస్తున్నామండి, మీరు ఏమైనా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి రాగలుగుతారా అని మళ్ళీ శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. ముందు కూర్చున్నాను, అలా పట్టుకుని ఉన్నాను. శ్రీనివాస్ గారికి ఫోన్ చేస్తే ఆయన అన్నారు, నాకైతే కింద వచ్చింది లేదమ్మా, మీరేమో ఇటు దగ్గరలో రాగలుగుతారో చేయడానికి అంటే ఆయన అన్నారు. అప్పుడు యాజ్ అ డాక్టర్ ఐ నో కిమ్స్ లో ఏముందో నాకు తెలుసు, కిమ్స్ దాకా రాగలుగుతారో, వాట్ ఈస్ ది ఇంటెన్సిటీ అని అడిగారు. ఫోన్ తీసుకుని ఏం పర్లేదు సార్ వస్తున్నాను నేను అందుకని కార్ ఆపని చెప్పి వెనకాల మా ఇంకో చిన్న కొడుకున్నాడు. వాడు ఇప్పటిదాకా చొక్కాను దాచుకుని పెట్టుకున్నాడు. చొక్కా మొత్తం రక్తం అయిపోయింది వాడు చొక్కా మొత్తం. అలా వెళ్ళి అలా వాడి మీద తలకాయ పెట్టి ఒక చిన్న బెల్ట్ లింగి లాంటివి తీసుకుని కట్టేశాను. గట్టి కట్టేసి అలా పడుకుని ఇంకా బయలుదేరిపోయాం. వాటిని ఏమవుతుందో తెలియదు, నెమ్మదిగా డీప్ స్లీప్ లో వెళ్ళిపోయాను. మంచినీళ్ళు అడుగుతుందని ఇవ్వట్లేదు, ఇవ్వకూడదంట ఆ టైంలో మంచినీళ్ళు. వెళ్తుంది ఈలోపు నాకు అన్ని తిరుగుతున్నాయి. చెప్పిన స్పీచెస్ కానివ్వండి, జనాలు, మా అమ్మ, నా సినిమాలు, మై కజిన్ సిస్టర్స్, ఐ లవ్ దెమ్ అలాట్. నాకు 4 చెల్లెళ్ళు ఉన్నారండి, వాళ్ళ పెళ్లి నేనే చేయాలి. వాళ్ళు చిన్నప్పుడు అండ్ పెళ్లి నేనే చేస్తానని ఇప్పటికీ ఆ మాత్రమే. వాళ్ళకి మగపిల్లలు లేదా ఉన్నారు కానీ వాళ్ళకి ఏంటంటే నేనే వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద మగపిల్లలాగా ఫీలింగ్ వాళ్ళకి. అంత గాఢంగా చూశారు ముందు. సో వాళ్ళ పిల్లలకి పెళ్లి నేనే చేయాలి. వీళ్ళు ఈరోజు నాకు అద్భుతమైన కుక్ ఉందండి నా దగ్గర, ఇంకొంటుంది అది న్యూ ఫౌండ్ ఉందండి, నల్లగా ఎంత ఉంటుంది అది. నా కార్లు అన్ని గుర్తుకొచ్చి ప్రతి ఒక్కటి ఆంధ్ర వాళ్ళ ఫంక్షన్ వాచ్లు అన్ని ఇంకా ఒకటి కాదు 2 కాదండి, అన్ని గుర్తొచ్చి గలా అందరూ వెళ్తుందండి. ఇలా బంద్ ఆగింది, సౌండ్ అడుపులు ఏంటని చూస్తే కిమ్స్ హాస్పిటల్ హడావిడి ఉన్నారు. దిగుతుంటే ఫస్ట్ నాకు అనిపించింది వినే వీళ్ళందరూ పాపం స్ట్రెచ్చర్ వేస్తుంది. అలా స్ట్రెచ్చర్ మీద అలా పడుకుంటూ అలా నెమ్మది తీసుకెళ్తే మా అమ్మ మావయ్య ఏం పర్లేదు మా వాళ్ళు ఏం పర్లేదు అని లోపల నుంచి భయం ఉంది. భయం లేదండి, అసలు భయం లేదు. అసలు ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా అండి ఒకే ఒకసారి అడిగాను ఎలా చచ్చిపోతాను, అప్పుడు కూడా భయం లేదు. నాకు నిజం రావట్లేదు, నాకు చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఎప్పుడైతే ఇంకా హాస్పిటల్కి వచ్చేసానో ఇంకా అక్కడ దాకా సర్వైవ్ అయ్యింది. ఇంకా మనం ఏం కావాలో మనం ఎట్టాగైనా బయటపడతామని మా అమ్మని పట్టుకుని ఏం పర్లేదు వచ్చేస్తానని ముద్దు పెట్టమన్నా. ముద్దు పెట్టింది మా అమ్మ. అలా తీసుకెళ్ళారు. ఇలా అంత ఏం గుర్తున్నారు, బాగా ఏడ్చగలరు అంటే చూడలేదు. మా అమ్మ ఏదో చూడలేదు అసలు, ఏడ్చినట్టుంది. ఇంకా నన్ను అలా తీసుకెళ్లారు. ఈలోపు సీట్ ఏదంటే సిటీ స్కాన్లు పెట్టినట్టు గురుగురు, ఎంఆర్ఐ స్కాన్లు గురుగురు సౌండ్ ఏం అర్థం అవట్లేదు. అక్కడి నుంచి అలా ఇంకా నా దగ్గర ఏమంటే తెలియదండి. వేసిన తర్వాత ఇంకా అలా ఐసీయూలో పెట్టారు. ఏ అనుభవం వచ్చింది యాక్సిడెంట్ తర్వాత?
ఏం లేదండి, ఇంకా బతకాల్సిన టైం ఉంది, ఇంకా బ్రతకుండాల్సిన అవకాశం ఇంకా ఏదో చూడాలి, ఇంకా ఎక్స్పీరియన్స్ నథింగ్ అండి. ఐ జస్ట్ ఫీల్ వన్ థింగ్ అండి, అంటే విత్ దిస్ ఇట్స్ జస్ట్ ఐ అండర్స్టాండ్ వన్ థింగ్, మనకేం జరుగుతుందో ఎవరికి గ్యారంటీ లేదు, ఏమి గ్యారంటీ లేదు. నా ఫీలింగ్ ఒకటేనండి, ఎప్పుడు ఎవరికి చావు వస్తుందో, ఎప్పుడు ఎవరికి ఏమొస్తుందో మనకు తెలియదు, మన చేతిలో లేదు. మనం ఎప్పుడు పుట్టామో మనకు తెలియదు, మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు. దీంట్లో నాకు వచ్చిన లెసన్ ఏంటంటే, బ్రతికినంత కాలం వీడిని తిట్టుకొని ఆడిని తిట్టుకొని వీడేం చేశాడో వాడేం చేశాడో, వీడిని నేను ఎలా అనగదొక్కాలా, వాడి దగ్గర నేను ఎలా డబ్బులు సంపాదించాలా, ఎవరిని ఎలా